Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 56 and verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Even them will I bring into my holy mountain and make them joyful in my house of prayer. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. This chapter follows the exuberant, the rich chapter 55. కాబట్టి ఈ అధ్యాయము అంతకుముందు 55వ అధ్యాయం ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి అధ్యాయం తర్వాత వచ్చింది. Chapter 55 invites everyone who thirsts to come to the waters and those who have no money also to come. 55వ అధ్యాయంలో దప్పిగొన్న వారులారా అందరూ నీళ్ళ దగ్గర రమ్మని, రూకలు లేని వారు కూడా వచ్చి భోజనం కొనమని ఆహ్వానంతో కూడినది. Chapter 55 verse 1 says, 55వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది, who have no money, you also can come buy and eat. రూకలు లేని వారు కూడా వచ్చి కొని భోజనం చేయండి అంట. In that chapter, ఆ అధ్యాయంలోనే the Lord promises of making an everlasting covenant in verse 3. 3వ వచనంలో దేవుడు వారితో నిత్య నిబంధన చేస్తానని కూడా చెప్పాడు. Seek the Lord while he may be found in verse 6. 6వ వచనం మనం చూస్తున్నాం, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదుకుడి. Lord assures Israel that his word shall not return to him void, but it shall accomplish that which he pleases in verse 11. కాబట్టి 11వ వచనంలో దేవుడు వారికి ఎంతో నిశ్చయపరుస్తూ చెప్తున్న మాట, ఆయన నోటి నుండి వచ్చు మాట నిష్ఫలముగా ఆయన వద్దకు తిరిగి రాదు అంటాడు. Finally, he promises these exiles, చివరికి ఈ చెరలో ఉన్న వారికి ఆయన చేసే వాగ్దానం, they have lived in captivity in Babylonia for 5 decades. వారు బబులోను యొక్క చెరలో 5 దశాబ్దాలు ఉండినారు. And in verse 12 he says, 12వ వచనంలో you అంటున్నాడు, shall go out with joy and be led forth with peace. మీరు సంతోషముగా బయలు వెళుదురు, సమాధానము పొంది తోడుకొని పోదురు. A promise that will soon be fulfilled through the agency of Cyrus of Persia. ఈ వాగ్దానం పారసీకుడైన కోరెషు ద్వారా అతి త్వరలో నెరవేర్చబడనై ఉన్నది. So the text that follows the verse of our meditation speaks of problems within the community. మన ధ్యానం కొరకైన వచనంలో ఉన్న ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాము, ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తున్నాం. And corruption among Israel's rulers. ఇశ్రాయేలుని పరిపాలించే పరిపాలకుల్లో ఉన్నటువంటి అవినీతిని చూస్తాం. And idolatry in 57 1 to 13. 57వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో విగ్రహారాధన చూస్తాం. False worship in chapter 58. 58వ అధ్యాయంలో నకిలీ ఆరాధన చూస్తున్నాం. Injustice and oppression in chapter 59. 59వ అధ్యాయంలో అన్యాయాన్ని చూస్తున్నాము, అనగదొక్కబడే స్థితిని చూస్తాం. Thus endangering Israel with the loss of the promise. ఆ విధంగా మరి ఈ ప్రమాదాలతో ఆవరించబడినటువంటి ఈ ఇశ్రాయేలీయులు వాగ్దానాలను పోగొట్టుకున్నారు. But the test goes on from there in a reassuring mode. అయితే ఈ పరీక్ష వారిని మరింత నూతనంగా నిశ్చయపరుస్తున్నటువంటి విధానంలో సాగుతుంది. Speaking of the ingathering of the dispersed in chapter 60. 60వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి ఈ ప్రజలు ఇశ్రాయేలీయులైనటువంటి వారు మరలా సమకూర్చబడేదాని గురించి, Because the wrong way is not the ending, ఎందుకంటే ఆ తప్పు మార్గం అనేదే ముగింపు కాదు, but God has made a turn of it. అయితే దేవుడు వాటికి ఒక మలుపునిచ్చాడు. So in chapter 60, the ingathering of the dispersed. కాబట్టి 60వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి ప్రజలు మరలా In సమకూర్చబడుట, chapter 61, the good news of deliverance. 61వ అధ్యాయంలో విడుదల కొరకైన శుభవార్త, And 62, 62లో vindication and salvation of Zion. దోష నివారణ, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ గురించి ఉంది. And from 63 verse 7 63 7వ వచనం నుండి up to 64 verse 12, 64వ అధ్యాయం 12వ వచనం we వరకు can see the Lord's mercy. అక్కడ దేవుని యొక్క కృపా కనికరాలు So చూస్తాం. this book concludes with a note about the righteousness of the Lord's judgment in chapter 65. 65వ అధ్యాయం దేవుని నీతియుక్తమైనటువంటి తీర్పులతో ముగించబడినట్టు చూస్తాం. And worship in that law, and the worship that the Lord demands in chapter 66. 66వ అధ్యాయంలో దేవుడు కోరినటువంటి ఆరాధన చూస్తున్నాం. Now we will come to chapter 56. ఇప్పుడు 56వ అధ్యాయం మరలా వస్తాం. In the first verse, మొదటి వచనంలో the prophet announces that these are the Lord's words. కాబట్టి ఈ ప్రవక్త ఇవి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇవి దేవుని మాటలు అని చెప్తున్నాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? What follows, that is, these words are non-negotiable
and they are to be heeded, not compromising. అంటే ఈ మాటలు ఏమిటివి? మనం ఎక్కడో రాజీ పడేటువంటివి కావు అవి. ఆ మాటలకి చెవి యొగ్గవలసినవి. Lord emphasizes that the fundamentals like justice and righteousness remains unchanged. దేవుడు నీతి మౌలికమైన విషయాలు ఎన్నటికీ మార్పు చెందవు అని నొక్కి చెప్తా ఉన్నాడు. And the combination of justice and righteousness is a recurring theme in the book of Isaiah. Time and again we can see. యెషయా గ్రంథంలో తరచుగా మనం నీతి న్యాయముల గురించినటువంటి మాటలు పదే పదే మనం చూస్తాం. Justice and righteousness are related. నీతి న్యాయములు ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగినవి. Justice involves bringing people into a right relationship with the Lord. న్యాయం అనేది ప్రజల్ని దేవునితో సరైన సంబంధంలోనికి నడిపించేది. Not only with the Lord, with each other. అంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాత్రమే కాకుండా. And the right relationships produce righteous lives. సరి అయినటువంటి ఆ సంబంధం అనేది నీతికి నడిపిస్తుంది. At the end of verse 1, మొదటి వచనము చివరిలో we read, ఇక్కడ మనం చదువుతున్నాం. For my salvation is near to come and my righteousness to be revealed. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. The emphasis here is that the Israel needs to practice justice and righteousness so that it will be ready to receive salvation when it comes. అంటే రాబోయే రక్షణని వాళ్ళు పొందుటకు నీతి న్యాయమును వారు అనుసరించవలసిందిగా నొక్కి చెప్తున్నాడు. And from verses 2 to 5, 2 నుండి 5 వచనాల్లో, the blessed man is the man who does this. ధన్యుడు ఎవరు? వీటిని చేయవాడు ధన్యుడు. Verse 2 promises happiness to the person who maintains justice and does what is right. 2వ వచనంలో నీతి న్యాయం అనుసరిస్తూ న్యాయం అనేది చేపట్టేవాడు సంతోషంగా ఉంటాడని చెప్తా And the one who keeps Sabbath. సబ్బాతును ఆచరించేవాడు. And the one who keeps his hands from doing any evil. కాబట్టి చెడును చేయకుండా ఉండేవాడు. But in verses 3 to 5, 3 నుండి 5 వచనాల్లో, those verses are truly remarkable. కాబట్టి ఈ వచనాలు నిజంగా గుర్తించదగినవి. These verses extend the Lord's promises to the foreigners and eunuchs. ఈ వచనాలు దేవుని యొక్క వాగ్దానాలు చూడండి, అన్య దేశాల్లో ఉన్న వారికి, నపుంసకులైన వారికి కూడా చెందినటువంటి వాగ్దానాలు. These foreigners and eunuchs are two groups that have been treated as outcasts earlier. ఈ అన్యజనులైన వారు, నపుంసకులైన వారు పూర్వము వారిని వెలివేయబడిన వారుగానే చూసేవారు. When the Lord speaks of foreigners, దేవుడు ఈ అన్యజనాంగం గురించి మాట్లాడినప్పుడు he means Gentiles, అంటే అన్యజనులైనటువంటి వారు, ఇతర దేశాలకు చెందిన వారు, whom Israel has treated as a lower form of life unworthy of Lord's concern. ఇశ్రాయేలీలు ఇలాంటి ప్రజలని తక్కువ వారని, నీచమైన వారు, దేవుని యొక్క వాగ్దానానికి వాళ్ళు యోగ్యులు కారన్నట్టుగా వాళ్ళు చూసేవారు. Eunuchs are either men whose sexual organs have been damaged. ఈ నపుంసకులైన వారు ఎవరు? మానవరీత్యా వారికి లైంగికపరమైనటువంటి అవయవాలు ఒకవేళ చెడిపోయినవైనా కావచ్చు. Or they are castrated males used in various forms of government service when they are like Daniel and others. లేదా ప్రభుత్వం కొరకు పని చేయడానికి కొరకై దానియేలు ఇంకా ఇతరుల వలె నపుంసకులుగా చేయబడిన వారైనా కావచ్చు. So they are men who cannot beget children. కాబట్టి వాళ్ళు ఎవరు? పిల్లలని కనలేనటువంటి పురుషులు. Therefore they have no future. కాబట్టి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు అనేది లేదు. Their names will disappear with their death. కాబట్టి వాళ్ళు మరణించడంతో వాళ్ళ పేర్లు కూడా మర్చిపోబడతాయి. Deuteronomy 23:1 says, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. It forbids the admission of eunuchs into the assembly of the Lord. కాబట్టి యెహోవా సమాజంలోనికి నపుంసకులు రాకూడదు. In other words, మరో మాటలో చెప్పాలంటే foreigners and eunuchs represent outsiders. కాబట్టి అన్యజనులు, అన్యజాతి వారు, ఈ నపుంసకులైన వారు బయట వారు, వెలివేయబడిన వారుగానే వాళ్ళు చిత్రీకరించబడ్డారు. In verse 3, 3వ వచనంలో Lord holds out a promise that foreigners can be included among God's beloved. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అన్యజనులైన వారు కూడా దేవుని ప్రజలతో కలిసి ఉండవచ్చు అనేటువంటి ఆదరణకరమైన మాట చెప్పారు. In verses 4 and 5, 4-5 వచనాల్లో Lord promises to give faithful eunuchs a monument in my house and within my walls. దేవుడు అంటాడు కదా, నా ఇంటిలో వానికి, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును ఈ నపుంసకులకు ఇస్తాను. That is the meaning of the temple. అది అంటే ఆ మందిరం యొక్క అర్థం అది. As well as ఇంకా చెప్పాలంటే a name better than of sons and daughters, that is better than Israelites. అంటే కొడుకులు కూతుళ్ళు అనే కన్నా శ్రేష్టమైన పేరు, అంటే ఇశ్రాయేలు కన్నా ఇంకా శ్రేష్టమైన And పేరు it is further written, ఇంకా రాయబడింది. an everlasting name that shall not be cut off. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి ఇస్తాను. So the names of the eunuchs will not die out with their death now. కాబట్టి ఇప్పుడు
ఈ నపుంసకులు వారు చనిపోతే వారి పేర్లు మర్చిపోబడేవి కాదు. Because the Lord will give them an everlasting name. ఎందుకని దేవుడు వారికి నిత్యమైన పేరునిస్తున్నాడు. What these verses promise then is that there is no such thing as a proscribed people, a people living outside the realm of Lord's love. ఈ వచనాలు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాయి? ప్రజలు ఇంకా వెలివేయబడిన వారని, అన్య జనాలు కానీ ఇంకా ఉండరు, వాళ్ళు అట్లాంటిది ఉండదు ఇంకా. So they are not outside the realm of Lord's love. అంటే దేవుని యొక్క ప్రేమకి వెలుపట ఉన్నవారు ఏమి కాదు వాళ్ళు. The people for whom the Lord's promises do not apply, that is everybody God is inviting, all can apply. దేవుడు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు, అందరికి ప్రతి ఒక్కరికి అన్వయింపజేయబడేది. What does it mean? అంటే అర్థం ఏమిటి? It opens up the Lord's kingdom to the whole world. అంటే సర్వలోకానికి దేవుని యొక్క రాజ్యం అనేది తెరవబడి ఉంది. But these are not just any foreigners or eunuchs. అయితే ఇవి ఏదో కేవలం అన్య జనాంగం వారు ఏదో నపుంసకులు మాత్రమే కాదు. They are foreigners and eunuchs who keep the Sabbath and refrain from doing evil. వీరు సబ్బాతుని ఆచరిస్తూ చెడును చేయకుండా ఉండేటువంటి అన్యజనులు నపుంసకులైన వారు. Not every fellow. అంటే ప్రతి ఒక్కరు కాదు. Keeping the Sabbath and abstaining from evil testify to the commitment that these people have made to Yahweh. కాబట్టి యెహోవా దేవునికి తమను తాము ప్రతిష్ఠించుకొని సబ్బాతుని విశ్రాంతి దినాన్ని పాటిస్తూ కీడును చేయకుండా ఉండేటువంటి అన్యజనులు నపుంసకులు మాత్రం. Their faithfulness demonstrates their desire to be included among the people of God. కానీ వారి విశ్వాస్యత దేవుని ప్రజలతో కూడా వారు కూడా చేర్చబడి ఉండేదాన్ని సూచిస్తుంది. 56:6 speaks of foreigners who join themselves to the Lord. 56వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మరి అన్య జనులైనటువంటి వారు కూడా దేవుని ప్రజలతో చేరినట్టుగా మనం చూస్తున్నాం. In verses 4 to 5, 4 నుండి 5 వచనాలు, the Lord extended specific promises to eunuchs. దేవుడు ఈ నపుంసకులైన వారికి నిర్దిష్టమైనటువంటి వాగ్దానాలను ఇచ్చాడు. Those who keep Sabbaths, అంటే ఈ సబ్బాతును ఆచరించేవారు, and choose the things that please him, దేవుని సంతోషపెట్టేటువంటి విషయాలు చేసేవారు, and hold fast the covenant. ఆ నిబంధనని వాళ్ళు నెరవేర్చేవారు. So this verse establishes several criteria that qualify foreigners to receive the blessings. ఈ వచనము అన్యజనులైనటువంటి వారు కూడా ఈ ఆశీర్వాదాలు పొందేదాని కొరకైనటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. The first is that they must join themselves to the Lord. మొదటిదిగా వారు యెహోవాతో కలిసి ఉండాలి. Then the Lord gives a group of 3 criteria that have to do with the relationship. అప్పుడు వారి ఈ సంబంధ బాంధవ్యానికి రాగలిగినటువంటి 3 సంగతులు వారు చేయవలసినవి చెప్తున్నారు. That grows naturally out of joining oneself to the Lord. కాబట్టి సహజంగానే ఒక వ్యక్తి దేవునితో చేరేటువంటి విషయం, ministering unto him, ఆయనకి పరిచర్య చేయటం, loving the Lord's name, దేవుని యొక్క నామమును ప్రేమించటం, and thirdly serving the Lord as servants. మూడవదిగా సేవకులుగా దేవుని సేవించాలి. Then we find the 3 phrases that define that cultic service: keeping the Sabbath, not profaning it, and holding fast the Lord's covenant. అప్పుడు ఈ 3 విషయాలు మనం చూస్తాం. సబ్బాతుని ఆచరించుట, కీడును చేయకుండా ఉండుట, మరి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చువారుగా ఉండుట. They are holding fast the Lord's covenant. దేవుని యొక్క నిబంధనని వాళ్ళు నెరవేర్చువారుగా. So note that keeping the Sabbath and holding fast Lord's covenant were also criteria. కాబట్టి ఇక్కడ సబ్బాతును ఆచరించుట, ఆయన నిబంధన నెరవేర్చడం అనేది కూడా అది చేయవలసిన అవసరమైనటువంటిది. The eunuchs are required to do to enable them to receive Lord's blessings. కాబట్టి నపుంసకులైన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి కొరకై ఇలా చేయాలనేటువంటి ఆజ్ఞాపించబడ్డారు. So 56:7 speaks of bringing them to his holy mountain. 56వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఇక్కడ రాయబడింది, పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తారు. Verse 6 set the criteria that qualify foreigners to receive the Lord's blessings. 6వ వచనంలో అన్యజనులైన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి వాళ్ళు చేయవలసినటువంటిదని ఉంది. This verse outlines the nature of those blessings. ఈ వచనము ఆ ఆశీర్వాదాల యొక్క ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. Now the Lord will personally escort these foreigners into his holy mountain. ఇప్పుడు దేవుడే తానే స్వయంగా ఈ అన్యజనులైన వారిని పరిశుద్ధ పర్వతమైన ఆయన మందిరంలోనికి తోడుకొని వస్తానన్నాడు. That is the Mount Zion. అది సియోను పర్వతం. The location of the holy city and the holy temple. ఆ పరిశుద్ధ పర్వతము, పరిశుద్ధ మందిరము ఉండేటువంటి ప్రాంతం. Why the Lord will escort them? ఎందుకు దేవుడే వారిని తోడుకొని వస్తాడు? Because these Jewish people will not allow them. ఎందుకంటే ఈ యూదులైన వారు వాళ్ళని రానివ్వరు. Not only will the Lord escort them to the holy mountain, దేవుడు తానే తన పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకొని రావడం కాకుండా ఇక్కడ ఉన్న వాగ్దానం He will also make them joyful in the house of prayer, that is the temple. అది ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తానంటాడు ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో. The temple was divided into several increasingly holy areas. చూడండి, ఆ
ఆ దేవాలయం ఆ మందిరం అంతా కూడా 7 విభాగాలు, ఆ ఆవరణం అంతా కూడా ఇంకా అనేక విభాగాలుగా విభాగించబడింది. Areas to which access was increasingly restricted. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలు మనము అక్కడ వెళ్ళడానికి నిషేధించబడినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. The outer court వెలుపటి ఆవరణం to which Gentiles could be admitted. అన్యజనులైన వారు అక్కడ దాకా రావచ్చు. That was called the court of the Gentiles. ఇది అన్యజనుల ఆవరణము అని చెప్పబడింది. Separating the court of the Gentiles from the rest of the temple, a wall was posted with notices. ఆ మందిరంలో నుండి అన్యజనులు ఉండే ఆవరణానికి మధ్య ఒక గోడ, ఒక వేరు చేసే ప్రదేశము అక్కడ పెట్టబడింది. అక్కడ రాతపూర్వకంగా రాసినారు కూడా. What is written? ఏమని రాసినారు? Gentiles who cross this will be called as trespassers and they will be subjected to death. Up to that only the Gentiles come. అన్యజనులైన వారు ఇంతవరకే రావాలి, ఇది దాటి ఇది అతిక్రమించకూడదు. ఒకవేళ దాన్ని అతిక్రమించినారంటే మరణశిక్షకి పాత్రలు అని ఉంటుంది. And then the court of the women, ఆ తర్వాత స్త్రీలో ఉండేటువంటి ఆవరణం, where Jewish women were permitted to go. అంతవరకు యూదుల్లో ఉన్నటువంటి స్త్రీలు అక్కడ వరకు రావచ్చు. Then the court of Israel, తర్వాత ఇశ్రాయేలీల ఆవరణం, where Jewish men were permitted to go. అక్కడ యూదులైనటువంటి పురుషులు అక్కడ దాకా అనుమతించబడతారు. Next the court of the priests, తర్వాత యాజకులు ఉండేటువంటి ఆవరణం, that is outer court we can call. దాని వెలుపటి ఆవరణం అని కూడా చెప్పవచ్చు. Access to that court was usually restricted to priests. సాధారణంగా అక్కడికి యాజకులు కూడా మరి నిషేధించబడ్డారు. They are permitted to enter. అంటే వాళ్ళు మాత్రం అక్కడ దాకా రావచ్చు, వాళ్ళకి అనుమతి ఉంది. Some male Jews are also permitted provided if they are offering some sacrifices. కొంతమంది పురుషులు, యూదుల్లో పురుషులు కూడా అక్కడ దాకా రావచ్చు, అయితే ఏదైనా బలులు అర్పించవలసి ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ అనుమతి ఉంది. The altar of burnt sacrifice was located in this area. కాబట్టి ఈ ప్రాంతంలోనే దహన బలిపీఠం అనేది ఉంటుంది. And this is where priests conducted ritual sacrifices. అక్కడే యాజకులైన వారు ఆ ఆచారాలు, బలి అర్పణలన్నీ కూడా అర్పిస్తారు. These sacrifices accomplished a number of purposes. కాబట్టి అక్కడ అర్పించినటువంటి బలులు వేరు వేరు ఉద్దేశాలను బట్టి ఉంటాయి. Among them atonement for sins. కాబట్టి వాటిలో ఒకటి పాపం కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణ. So the holiest and the most restricted area was called the Holy of Holies. అయితే అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశము, అక్కడ ఎవరికి కూడా ప్రవేశం లేనిటువంటి అనుమతి లేని ఆ ప్రదేశమే, ఆ ఆవరణమే అతి పరిశుద్ధ స్థలంగా చెప్పబడింది. There only high priest was permitted to enter there. అక్కడ కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అనుమతి ఉంటుంది. So in the most farthest part is the Gentiles court. కాబట్టి అందరికన్నా దూరంగా ఉన్న భాగం ఏమిటిది? అన్యజనుల ఆవరణం. They cannot cross that court. ఆ ఆవరణం దాటి రావడానికి లేదు. They can come up to that level. అంతవరకు మాత్రమే వాళ్ళకి అనుమతి. The Jewish woman. తర్వాత యూదుల స్త్రీలు. Then the Jewish men. తర్వాత యూదుల పురుషులు. Then the outer court, that is where these are burnt sacrifices are offered. తర్వాత వెలుపటి ఆవరణం అంటే అక్కడ దహన బలులు అర్పించే ప్రదేశం. In that place ఆ స్థలంలో priests and those Jews who are offering sacrifice. యాజకులకి మరియు బలులు అర్పించడానికి వచ్చినటువంటి యూదుల్లో పురుషులు మాత్రం. And after that holy place, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, only priests are allowed. అక్కడికైతే కేవలం యాజకులకి Then the అనుమతి. holy of holies, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం, only the high priest is allowed once in a year. అక్కడైతే కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒకసారి. This is the general sketch of the temple. ఇది అక్కడ ఆ దేవాలయం, ఆ మందిరం యొక్క ఆ దృశ్యం అనేది అట్లా ఉంది అక్కడ. So under normal circumstances, ఇప్పుడు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో these foreigners or Gentiles could enter only the outermost courtyard, that is the court of the Gentiles. ఈ అన్యజనులైన వారు వెలుపట ఉండేటువంటి ఒక ఆవరణం, దానినే అన్యజనుల ఆవరణం అని పిలుస్తారు, అక్కడికి వస్తారు వాళ్ళు. To go beyond that courtyard would bring them under threat of death. ఒకవేళ ఆ ఆవరణం గాని దాటి వస్తే, అది అతిక్రమిస్తే మరణ దండన ఉంటది వాళ్ళకి. Now what the Lord is telling? ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? I will escort the foreigners into the temple where they could offer burnt offerings and sacrifices. కాబట్టి ఎక్కడైతే దహన బలులు బలిపీఠం మీద అర్పిస్తుంటారో అక్కడికి, ఆ మందిరంలోనికి నేను ఈ అన్యజనులైన వారిని తోడుకొని వస్తానని దేవుడు చెప్తున్నాడు. నేను వారికి తోడుగా ఉంటా. And it sounds as if the Lord intend to admit these foreigners into the court of the priests. ఇక్కడ ఎట్లా ఉందంటే, దేవుడే అన్యజనులైన వారు కూడా యాజకులు ఎక్కడి దాకా వెళ్తారో ఆ ఆవరణం దాకా దేవుడే వారిని తీసుకొని వస్తున్నాడు. Because that is where their sacrifices would be offered. ఎందుకంటే అక్కడే కదా బలులు అర్పిస్తారు. The intent then is to signal that the Lord intends to break down the barriers that have been established to keep the Gentiles
in the far reaches of the temple. ఉద్దేశం ఏమిటిదంటే ఈ అన్యజనులైన వారు ఎక్కడికైతే మందిరానికి రావడానికి నిషేధించబడ్డారో ఈ ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగించి వేసి దేవుడు వారిని నేరుగా లోపలికి ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశం. The complete fulfillment of this promise will await the coming of the Messiah. ఈ వాగ్దానము పరిపూర్ణంగా నెరవేర్చబడే కాలము మెస్సయ వచ్చినప్పుడు. That is what we read in Galatians chapter 3 verses 27 to 29. ఇది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుండి 29 వచనాల్లో మనం చదవచ్చు. But there is more here. అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇక్కడ. The temple is a symbol of the presence of the Lord. ఈ మందిరం అనేది దేవుని సన్నిధిని సూచిస్తాం. Of access to the Lord. అంటే దేవుని దగ్గరికి మనకు ప్రవేశం. This verse promises not just access to the temple but access to the Lord. ఈ వచనము మందిరములోకి ప్రవేశం మాత్రమే కాకుండా నేరుగా దేవుడి వరకు కూడా దేవుని దగ్గరికి ప్రవేశాన్ని గురించి మాట్లాడుతుంది. It is not geographically entering into that court but meeting the Lord where he may be found. అంటే భౌగోళికంగా మందిరంలోనికి ప్రవేశించడం కాదు, అక్కడ ఉన్న దేవుడిని మనం వ్యక్తిగతంగా సంధించే దాని గురించి మాట్లాడతాం. What does it mean? అంటే అర్థం ఏమిటి? The Jerusalem temple will not stand forever. యెరూషలేము దేవాలయం అనేది నిత్యము నిలిచేది కాదు. But the Lord's love is everlasting and will ensure access to all the people throughout all the generations. అయితే దేవుని ప్రేమ అనేది శాశ్వతమైనది, అన్ని తరాల్లో ఉన్నటువంటి సమస్తమైన ప్రజలకి అది అందుబాటులో ఉండేది, వాళ్ళకి ప్రవేశం ఉంది దేవుని What a దగ్గరికి. wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం. This promise is truly and literally is being fulfilled in our lives. ఈ వాగ్దానం నిజంగాను అక్షరార్థంగాను మన జీవితాల్లో నెరవేర్చబడింది. Once upon a time we were far from the commonwealth of Israel. ఒకప్పుడు ఇశ్రాయేలీలతో మనం సహపౌరులం కాం. But now we are happily addressing him as our father in his courts. ఇప్పుడైతే ఎంత సంతోషంగా ఆయన ఆవరణంలోనికి వచ్చి తండ్రి అని పిలవగలుగుతున్నాం. Now nobody is an outcast. ఇప్పుడు ఎవరు కూడా వెలివేయబడిన వారు కాదు. Such a wonderful invitation is extended in this verse. ఎంత అద్భుతమైన ఈ ఆహ్వానము ఈ వచనంలో మనకి ఇవ్వబడింది. What about you? మరి నీ సంగతి ఏమిటి? Are you still living as an outcast in spite of his provision? చూడండి, ఇన్ని సదుపాయాలున్నా ఇంకా వెలివేయబడిన వాడు బయట ఉండేవాడుగానే ఉంటావా? Now come to his fold. ఇప్పుడైతే ఆయన మందులోనికి నువ్వు రావాలి. It's an invitation. ఇది ఒక ఆహ్వానం. May God help you to understand these truths and become a child of God. ఈ సత్యాలని గ్రహిస్తూ దేవుని బిడ్డగాను మార్చబడగలిగినట్టుగా దేవుడు సహాయం చేయను గాక. Truth revealed in the Old Testament even before the birth of ఇది Christ. ఎంత గొప్ప సత్యము పాత నిబంధనలో, అంటే క్రీస్తు పుట్టుకకి ముందుగా ప్రవచించబడిన సత్యం. Can you imagine the Gentiles and eunuchs entering into the outer court of where the sacrifices are offered? ఊహించగలమా? అన్యజనులైన వారు, నపుంసకులైన వారు బలులు అర్పించేటువంటి ఆ వెలుపటి ఆవరణం వరకు వాళ్ళకి ప్రవేశం దొరుకుట అనేది. From this what can we understand? దీని నుండి మనం ఏం అర్థం చేసుకోగలం? Our God is a God of all people. మన దేవుడు సమస్త ప్రజలకి దేవుడు. There is no Jew or Gentile. యూదుడని అన్యజనుడని లేదు. There is no difference between a common man or a eunuch. కాబట్టి ఒక సాధారణ వ్యక్తి అని నపుంసకుడు అనేటువంటి తేడా He లేదు. died for all. ఆయన అందరి కొరకు ప్రాణం He is పెట్టాడు. loving all people. అందరిని ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. As a matter of fact, we Indians, many of us, we are Gentiles. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండే మనలో చాలా మంది అన్యజనులమే కదా. What a joy it is to address him as our father. మన తండ్రి అని సంబోధించట ఎంత సంతోషం ఇది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, we are privileged people. మనం ఎంతో ఆధిక్యత గల ప్రజలం. May God help us to understand this truth and follow him in our day-to-day lives. ఈ సత్యాన్ని మనము గ్రహిస్తూ అనుదిన జీవితంలో వీటిని అనుసరించలాగన దేవుడు మనకు సహాయం చేయనుగాక. Once again, a small announcement. మరొకసారి ఒక చిన్న మనవి చేస్తున్నాను. Sometimes even the broadcast of these messages are a little bit delayed because of this technical snags. కొన్ని సార్లు సాంకేతికమైనటువంటి లోపాలను బట్టి ఈ ప్రసారాలకి కొంత ఆటంకం, అంతరాయం కలుగుతా ఉంది. But if you want to hear them, అయినా మీరు వాటిని వినాలి అని కోరితే the same morning meditations are broadcasted even in my own personal channel. ఈ ఉదయకాల ధ్యానాలనే సహోదరునికి ఉన్నటువంటి మరొక ఛానల్లో కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నారు. And so it is free. ఇదంతా ఉచితమే. So you can subscribe to that channel also. ఆ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. Some more articles or messages related to youth and others I have uploaded in them. మరికొన్ని వర్తమానములు యవనస్తులకు సంబంధించినవి ఇంకా ఇతరమైన అనేకమైనవి ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. The channel's name is John Victor Hebron. దాని పేరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఛానల్ అది. So you can subscribe. మీరు ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ It is up to చేయొచ్చు. your choice. అది మీ ఇష్టం అది. So let us pray. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, gracious God art thou. ఎంత కృపగల దేవుడవి. Lord, not only the Jewish people, today, even the Gentiles, even the eunuchs can come to you and call you as their father. యూదులు మాత్రమే కాక అన్యజనులను నపుంసకులు కూడా ఇది నాన్న నీ సన్నిధిలోనికి ప్రవేశించి నిన్ను తండ్రి అని పిలవగలరు. Knowing fully well the Jewish people won't allow them, you are promising, I will escort you. ప్రభా, మరి యూదులైన వారు వీళ్ళని రానివ్వరని ఎరిగిన వాడే నేనే వారిని తోడుకొని వస్తానని చెప్పినావు. We are the recipients of this promise. దేవా, ఈ వాగ్దానానికి మేము పాత్రలమై ఉన్నాం. Oh Lord, we have received it. ఓ ప్రభు, మేము దాన్ని పొంది ఉన్నాం. Because we are also Gentiles. మేము కూడా అన్యజనులమే. But we could come into thy temple, into thy courts, and we can offer our sacrifices, our prayers. అయితే నీ మందిర ఆవరణంలోనికి ప్రవేశించి దేవా, మేము మా యొక్క స్తుతి అర్పణల్ని అర్పించగలుగుతున్నాం. Out of the dear ones who are hearing this message, if anybody is still far away from thy courts, help them to understand this invitation by thee and enable them to come into thy house and worship thee. ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులైన వారు ఇంకా ఎవరైనా నీ మందిరానికి దూరంగా వెలుపట ఉన్నట్లయితే ఈరోజు ప్రభా మీరు వారికి ఆహ్వానం ఇస్తున్నారు. వాళ్ళు కూడా లోపలికి రావచ్చు, ఈ పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి వాళ్ళు కూడా అర్పణలు అర్పించవచ్చు. Oh Lord, lead us throughout this day. దేవా, దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.